ఎవరు ఎవరికిస్తారో ఇప్పుడే తెలుస్తా. ఇదేం బాలేదబ్బాయి, వచ్చిన పని అయిపోయిందని వెళ్ళిపోతానంటే. కనకారావు, ఎలాగైనా నన్ను ఇంట్లో నుంచి పంపించేయాలని చూశాను. నేను వచ్చిన పని పూర్తయింది, అందుకే నేనే వెళ్ళిపోతున్నా. బాబు, బుద్ధి తక్కువ. ఆ రోజు నిన్ను వెళ్ళగొట్టాలని చూసినందుకు ఈ రోజు నీ కాళ్ళు పట్టుకుంటాం బాబు. వెళ్ళదు. లక్ష్మి, లక్ష్మి, ఏమిటండి? అందరికి బట్టలు తెచ్చాను, త్వరగా రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం. అలాగే. దుర్గా, దుర్గా, ఎక్కడికి రా బయలుదేరా? మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను, ఇక వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వెళ్ళిపోవడం ఏంటి? మా అమ్మ నాన్న గుర్తుకొచ్చారు. మీ అమ్మా నాన్న ఎవరో చెప్పరా? వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీడిని మాకు దత్తతివ్వంటని ప్రాధేయపడతాను. దుర్గా, నాకు పునర్జన్మనిచ్చిన నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోతే మళ్ళీ నేను పిచ్చిదాన్నైపోతానేమోరా. వద్దమ్మా, మీరు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉంటానంటే మాకు తలకురివి పెట్టేదాకా ఇక్కడే ఉంటానని మాటిపో. అది అది మీ కన్నబిడ్డ హక్కు. కన్నబిడ్డ లేనప్పుడు ఉన్న బిడ్డే కన్నబిడ్డరా. వెయ్యి ఒట్టు, వెయ్యిరా ఒట్టు. ఇదేంటండి? ఇదేంటి ఇంకా అర్థం అవ్వలేదు అమ్మగారు. ఈయన మీ కొడుకు వరుస అయితే ఆవిడ మీ కోళ్ళ వరుస అవుద్ది. ఆ బండి పట్టాల మీదకి ఎప్పుడో ఎక్కేసింది. చలమా, అన్నా బాగున్నావురా? నీ కూతురికి బ్రహ్మాండమైన సంబంధం చూశాను, వెంటనే బయలుదేరొచ్చాయి. గట్లనే గట్లనే వస్తా. ఓకే, అది కాదండి. షటాప్. ఇప్పుడు నేను నీ తండ్రిని. రే భద్రాచలం, 10 లక్షలు తీసుకెళ్ళి అమ్మాయికి అబ్బాయికి బట్టలు సెలెక్ట్ చేసుకురండి. నేను చెప్పినట్లు చెయ్యి. రేపే నిశ్చితాంబులాలు ఏర్పాట్లు చేయండి. అలాగే బాబు. ఏంటిది? చెప్ప పెట్టుకుంటా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు.
అదేంటి గురువా, ఎన్నాళ్ళ నుంచి మా బేబం నీ మీద మనసు పడింది కదా. కానీ నేను పడ్డం లేదు. అదే మాట మావయ్యతో చెప్పాడు. ఆయనకి చెప్పలేను కనుకే ఇలా చాటుగా వెళ్ళిపోతున్నాను. అదే నీ ఆఖరి మాట అయితే ఇదే నా ఆఖరి రోజు అవుతుంది. బేబీ ఆగు. ఆపరా బాబా, పిచ్చి పిచ్చిగా ఉందా? లే. నేను లేవను. ఏమిటి పిచ్చి? నీకే చెప్పేది లే. నేను లేవను. నేను రాను. ఆపరా గాడి. నన్ను దించు. అమ్మా. ఏయ్, నాకు పుట్టినాను నువ్వు తోడ్కెళ్ళిస్తా. ఎవరు? ఏయ్, నీ తల్లి. కబడ్డా నడని. నడువే లోపటికి నడు. మా వంశంలో కడపుట్టిన నిన్ను నరికినా పాపం లేదే. చాముండేశ్వరి. మోసపోయినవురా అన్న. గదెవరితో తిరుగుతాందో తెలిసినాదంటే నువ్వు వాణ్ణి కత్తికో కంటగా నరికి పోగులు పెట్టేటోనివి. ఎవరతను? ఎవరమాతను? మన దుర్గ మావయ్య. వాడికి వదిన మన బేబీనిచ్చి పెళ్లి చేసేది. ఎవడో తెలిసే మాట్లాడుతుండవా? అతను రౌడీ అయితే కావచ్చు. నా పగ చల్లార్చి నన్ను మామూలు మనిషిని చేశాడు. నా భార్యకి మళ్ళీ జన్మనిచ్చింది వాడే. మాకు కన్న కొడుకు లేని లోటు తీర్చాడు. వాడి గురించి ఇంకో మాట అన్నావంటే పొరపాటు పడుతున్నావురా అన్న. ఆడు రౌడీ కాదు, గూండా కాదు. ఎవని సావు కోసమైతే మేం ఎదురు చూస్తా ఉన్నామో, ఎవరి కోసమైతే మేం దేవులాడుతూ ఉంటామో గాడెవడనుకున్నావురా? చాముండేశ్వరి, చాముండేశ్వరి. ఎక్కడ మొదలు పెట్టావో అక్కడే ఆపేయి. లేకపోతే నేనెక్కడ ఆపానో అక్కడి నుంచి మొదలు పెడతా. మీరందరూ మమ్మల్ని క్షమించాలి. ఈ రోజు నిశ్చయ తాంబూలం జరగదు. దయచేసి వెళ్ళండి ప్లీజ్. అన్నా, ఈ దినమే కాదు ఏ దినమో జరగనివ్వా. ఎందుకు జరగనివ్వవో చెప్పు. గాడు నీ అన్నను కుక్కని కాచినట్టు కాచి చంపిండే. నీ బావతో సహా నా బిడ్డల్ని అనుచరుల్ని కుక్కల వెనక్కించి జైలుకు పంపించిండు. అంటే ఈ దుర్గా ప్రసాద్ ఎవడైతే తెలంగాణ, కోస్తా, రాయలసీమ అనే ఫరక్ లేకుండా మా అసొంటి ఫ్యాక్షనిస్టుల్ని మీ అసొంటి బడా పెత్తందాన్ని గడగడలాడించిండో గా ఎస్పీఏ గీ దుర్గా ప్రసాద్.